ఆయనది కాదు, ఆయన ఆక్రమించినది. నిర్మించినవాడు విశ్వకర్మ, అది చెందినది భగవానుడికి. కానీ పాలితాం రాక్షసేంద్రేణ, అది మాత్రం నాది అన్న మాట అంటుంటాడు. దాన్ని రావణాసురుడు పరిపాలన చేస్తూ ఉంటాడు. తనది కానిది తనది అన్నవాడికి ఎప్పుడూ మనసులో భయం ఉంటుంది. ఇది నాది కాదు, కానప్పుడు ఇది ఎవరిదో వాళ్ళు ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటారన్న భయం ఉంటుంది. అంటే శ్లోకాలు రెండు పార్శ్వములను స్పృశిస్తాయి సుందరకాండలో. ఒక పార్శ్వం దాని అందాన్ని చెప్తూ ఉంటుంది. అదే సమయంలో రావణాసురుని యొక్క దుష్టమైన నడవడి ఎలా ఉంటుందో చెప్పకుండా శ్లోకం చెప్తూ ఉంటుంది. విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణాన్ని రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు అంటే తనది కానిది తనదిగా చెప్పుకుంటున్నాడు. ఎవరో ఒక పెద్ద భవనాన్ని నిర్మాణం చేసి, కోటేశ్వరారు మీరు ఈ భవనంలో ఉండండి, మేము విదేశాలు పెడుతున్నాం, ఒక 4-5 సంవత్సరాలు రాం, మీరు ఈ భవంతిలో ఉండండి, మేము వచ్చే వరకు మీరు ఉండి మేము వచ్చిన తర్వాత విడుదరుగానిలేండి, మేము వస్తామో రామో కూడా తెలియదు, మీరు ఉంటే మాకు సంతోషం, ఇందులో ఉండండి అన్నారనుకోండి. నేను ఇది నాది కాదండి, ఫలానా వారిది ఈ భవనం, వారు ప్రేమతో నన్ను ఉండమన్నారు, అందుకని ఉంటున్నాను అని చెప్పి నేను ఉన్నంతకాలం నాకు బెంగ ఉండదు, నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయారండి, నేను కొనుక్కున్నాను, ఇది నాదేనని చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, వాళ్ళు ఎటు రానన్నారు కదా అని నాకు మనసులో భయం అంతా ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు కానీ చటుక్కుని వస్తే, వాళ్ళు ఎవరైనా వస్తే, నాకన్నా ముందు వీధిలో ఎవరినైనా పలకరిస్తే, వాళ్ళు ఈ విషయం చెప్పేస్తే, మీరు అమ్మేశారు కదండి భవనం, ఆయన కొనుక్కున్నట్టు కదా అలా చెప్తున్నాడంటే నా ప్రతిష్ఠ ఏమైపోతుంది, వాళ్ళు వచ్చి కేకలేసి బయటికి పోమంటే. అందుకని నేను ఆడిన అబద్ధానికి నాది కానిది నేనని చెప్పినందుకు నాకు భయం ఉంటుంది. లోపల ఉన్న రావణాసురుడికి ఎన్ని భయాలంటే, రాముని యొక్క కాంతని ఎత్తుకొచ్చాడు, ఒక మహాపతివ్రతని, మహావీరుడైన రాముడితో శత్రుత్వం పెట్టుకున్నాడు, దేవతలతో శత్రుత్వం పెట్టుకున్నాడు, తనది కానిది తనది అని విశ్వకర్మ చేత నిర్మింపబడిన నగరాన్ని రాజ్యాన్ని తను పరిపాలిస్తున్నాడు. ఇన్ని చేసి నాది అని నిద్రలేచిన తర్వాత బోరలు విరుచుకు తిరిగి గర్వంగా మాట్లాడతాడు. కానీ నిజానికి ప్రశాంతంగా పడుకోగలడా అంటే ప్రశాంతంగా పడుకోలేడు. అప్పుడు దేనికి ఐశ్వర్యం? ఏ మంట కలపడానికి? నువ్వు సంపాదించినది ఏదో అది నువ్వు హాయిగా పడుకోవడానికి కారణం కావాలి, నువ్వు సంపాదించింది ఏదో అది నువ్వు తింటే జీర్ణం అవడానికి కారణం కావాలి. అంతేగాని ఇవన్నీ ఇన్ని శత్రుత్వాలు పెట్టుకొని ఇంతమంది విత్తుకొచ్చిన వాడు ఏ ప్రశాంతంగా ఉంటాడంటే ఎంత రాక్షసత్వం ఉన్నవాడో అర్థమవుతుంటుంది.